బద్వేల్లో మరోసారి వైసీపీ జెండా ఎగురుతుందని సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బద్వేల్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలోనే మరోసారి ప్రజల దగ్గరికి వచ్చినట్లు ఆమె వివరించారు. పులివెందుల తర్వాత ఎంపీ అభ్యర్థికి అత్యంత మెజారిటీ బద్వేల్ నుంచి వస్తుందంటోన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాతో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో వైసీపీకి కంచుకోటైనటువంటి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ రోజు అంగరంగ వైభవంగా అట్టహాసంగా తన శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మనతో పాటు డాక్టర్ ఎమ్మెల్యే అభ్యర్థి, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే సుధా, అలాగే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఆ బద్వేల్ బై ఎలక్షన్ జరిగిన టైంలో చూసాం, దాదాపు అత్యంత మెజారిటీతో కూడా గెలిచారు. ఇప్పుడు రెండోసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అలాగే అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నా అభ్యర్థత్వాన్ని బలపరిచిన మా పెద్దలు పూజనీయులు గోవిందరెడ్డి సార్ గారికి, అదేవిధంగా సార్ కన్విన్స్ అయ్యి అధిష్టానం ఎంపీ అవినాష్ రెడ్డి సార్ కానీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కానీ మా కుటుంబం తరపున నేను ఎల్లప్పుడూ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బద్వేల్ ప్రజలకు కూడా 2019లో మా ఆయనని సపోర్ట్ చేశారు అందరూ, అధిష్టానం కానీ సార్ కానీ ప్రజలు కానీ. మళ్ళీ బై ఎలక్షన్లో కూడా అదేవిధంగా మమ్మల్ని ఆప్యాయంగా మా ఇక్కడ ప్రజలందరూ కూడా దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళందరినీ మమ్మల్ని దీవించమని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడైతే నాకు మాకు గోవిందరెడ్డి సార్ నాయకత్వంలో జగన్ సార్ అంటే ఇక్కడ చాలా అభిమానము. ఈ బద్వేల్లో మాత్రము వైసీపీకి చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. బై ఎన్నికల తర్వాత ఈ 2 ఏళ్లలో సంక్షేమ పథకాలు మినహా ఒక ఎమ్మెల్యేగా మీరు ఏమైనా ఈ నిధులు తెచ్చారంటే ఏమంటారు? మేము 1425 కోట్లకు ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎల్ఎస్పీ కెనాల్ వైడనింగ్ కానీ, మన బ్రహ్మసాగర్ డయాఫ్రామ్ వాల్ రిపేర్ కానీ, నిన్నటికి మొన్న లిఫ్ట్ ఇరిగేషన్ కాశీనాయన కలసపాటులో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, చెన్నకేశంపల్లి టెంపుల్ కానీ, ఒక ఆర్డీఓ కార్యాలయం కానీ, మున్సిపల్ బిల్డింగ్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ కానీ, బద్వేల్లో ఒక డయాలసిస్ యూనిట్ కానీ, సెంచరీ ప్లై అనే ఒక కంపెనీ కానీ, ఇలా మేము చెప్పుకుంటూ పోతే మా ప్రభుత్వంలో జరిగినంత అభివృద్ధి గతంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో జరిగింది. కాబట్టి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వంలోనే 2019 నుంచి ఇప్పటి వరకు బద్వేల్లో జరిగిందన్నది వాస్తవం. మేడం, ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈసారి ఎలక్షన్ చాలా భిన్నంగా జరగబోతోంది. కొత్త అజెండా ఏమన్నా ఉందా మీ ఎన్నికలకు సంబంధించి? సంక్షేమం, అభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతే మా పార్టీ యొక్క అజెండా. అదే జగన్మోహన్ రెడ్డి సార్ నమ్మారు, అదే ఫాలో అవుతున్నారు. మేమందరం కూడా అదే ఫాలో అవుతున్నాం. సార్, మీరు చెప్పండి, బద్వేల్ నియోజకవర్గంలో చాలా సీనియర్ లీడర్ అంతా మీ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని రోజులు టీడీపీ అభ్యర్థిగా ఉండి ఒక్కసారిగా బీజేపీ అభ్యర్థిగా మారారు. దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు? ప్రతిపక్షం మీకు ధీటుగా ఎదుర్కొంటుందని భావిస్తున్నారా? మొత్తం ఇప్పుడే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్పారు. అంటే సంక్షేమం, అభివృద్ధి ఏదైతే 5 సంవత్సరాల్లో చేశామో దీని ఫలితాలు ప్రజలందరూ చూస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున మా పార్టీకి ప్రజల మద్దతు ఎందుకుందంటే మేము చేసిన పనులు. మేము 2200 కోట్ల రూపాయల సంక్షేమం, మేడం చెప్పినట్టుగా 1425 కోట్ల రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలు 16 రంగాల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాం. అది మున్సిపాలిటీలో అయితేనేమి, గ్రామ ప్రాంతాల్లో అయితేనేమి, అది ఇరిగేషన్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, అనేక కార్యక్రమాలు మీకంతా కూడా నేను విపులంగా కూడా అవన్నీ కూడా ఆ ఫిగర్స్ ఇవ్వగలను. అందుకనే అంతేకాకుండా మాకు ఒక అజెండా ఉంది. భవిష్యత్తులో మా ముఖ్యమంత్రి గారికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా భారతదేశంలో మరి ఒక మంచి రాష్ట్రంగా ముందుకు తీసుకుపోవాలని ఆయనకి ఏ విధంగా విజన్ ఉందో ఆ విజన్కు అనుకూలంగా మన బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఒక విద్యావంతులుగా మేము కూడా ఈ నియోజకవర్గానికి ముందుకు తీసుకుపోవాలన్నటువంటి ఒక విజన్ మాకు ఉంది. అందుకని మనం ఒకప్పుడు చూసాం, ఇక్కడంతా కూడా ఏదైనా ఉన్న మధ్యన ఈ విభేదాలు లేకపోతే ఫ్యాక్షన్లు ఇలాంటిది రాకుండా మేము అధికారంలో ఉన్నటువంటి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని పులివెందులతో పాటు ధీటుగా మన నియోజకవర్గాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. అదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వారు రాష్ట్ర పెద్దగా వారిని మేము కన్విన్స్ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి మరి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడాలి. మాకు ఒక లాంగ్ విజన్ అజెండా కూడా ఉంది. ఇంకా 14-13 పాయింట్లలో ఇంకా చేయాల్సినటువంటి పనులున్నాయి. ఆ అజెండాను కూడా వచ్చే 5 సంవత్సరాల్లో మేము ఏదైతే చేయలేదో ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తాం. అందుకనే ఈనాడు మీరు తెలుగుదేశం పార్టీకి ఏం అజెండా లేదు,
వాళ్ళకున్నది ఒకటే అజెండా, జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టడం, లేకపోతే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు చూస్తుంటారు, ఎంతెంత ఊగిపోయి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది కాదు మా ఉద్దేశం. మనం ఈ రాష్ట్ర ప్రజలకు అధికారం వస్తే మేము ఏం చేద్దామనేది, అది ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో చేసి చూపిస్తాం. కాబట్టి మేము బీజేపీ పోటీ అనేది పెద్దగా అనుకోవడం లేదు. అయినా కూడా మేము సీరియస్గా తీసుకొని ఎక్కువ మెజార్టీ తెచ్చడానికి, డాక్టర్ సుధమ్మ గారికి పెద్ద మెజార్టీ తీసుకురావడానికి మా వంతు గట్టిగా కృషి చేస్తాం. ఆ 92,000 మెజార్టీని అధిగమించాలి అనేదే మా తాపత్రయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా చూస్తే పులివెందులతో పోలిస్తే బద్వేల్లో కూడా అత్యంత మెజారిటీ తీసుకురావడమే తమ లక్ష్యం. అలాగే తమతో పాటు బద్వేల్లో సంక్షేమం, అభివృద్ధి సమపాలలో చూడడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే సుధా చెప్తా ఉన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని తప్పనిసరిగా అధిగమిస్తామని చెప్పి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూస్తే ఓవరాల్ గా వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, బద్వేల్ నుంచి.